नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. शुद्र राजकारण टाळा असे म्हणणारे डीसीसीबी चेअरमॅन. जोगू भंडारम एपिसोडनुसार रिलीज होईल असा इशारा. प्राणघातक मासेमारी. कोच्चेरा नदीत 3 भाऊ वाहून गेले. जिल्हाधिकारी समस्या सोडवण्यासाठी प्रयत्न करतील, तर यांनी वाचनालयाला भेट दिली. गोपाल कृष्ण मठ येथे गोपाल कला तेजस्वी कृष्णाष्टमी उत्सवात सहभागी होऊन धार्मिक एकोपा दाखवणारे एसपी. आजच्या सविस्तर बातम्या. डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी यांनी थेट इशारा दिला आहे की त्यांनी माजी मंत्री जोगू रामण्णा यांची संपूर्ण कुंडली माहीत आहे आणि जर त्यांनी त्यांच्या विरोधामध्ये अनुचित टिप्पणी केली तर जोगू भंडारमचा एपिसोड रिलीज करू असे ते म्हणाले. त्यांनी मंगळवारी कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसमध्ये माध्यमांशी संवाद साधला. कर्जमाफीबाबत बीआरएस नेत्यांच्या या वक्त्याचा त्यांनी निषेध केला. ते म्हणाले की काँग्रेस सरकार शेतकऱ्यांचे हित डोळ्यासमोर ठेवून काम करत आहे. तांत्रिक त्रुटीमुळे 40% ही कर्जमाफी अद्याप झालेली नसून त्यासाठी शासनाने विशेष यंत्रणाही उभारली असल्याचे म्हणाले. शेतकऱ्यांना विनाकारण चितावणी देण्यासाठी तर दूध राहण्याची इच्छा व्यक्त केलेली आहे, तर ते सर्व माजी मंत्री जोगू रामण्णा यांच्या स्वप्नात घडत आहे. तर जोगू रामण्णा यांना इशारा दिला, जर त्यांनी त्यांच्या विरोधात खोटा प्रचार केला तर ते जोगू जातकम सोडवतील असे ते म्हणाले. నేను తాంసీ మండల అధ్యక్షుడున్నప్పుడు పార్టీ అధ్యక్షుడున్నప్పుడు టీడీపీ ఆయన ఒక మామూలు సర్పంచ్ కూడా అప్పటికి కాలే. నేను 87లో పార్టీ అధ్యక్షుడిని, ఆయన 88 సర్పంచ్ అయ్యిండు. నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నప్పుడు ఆయన ఒక జెడ్పీటీసీ. ఆయనని మేము కానీ మా ఎంబడున్న నాయకులం, ఆ నాయకుల కీలక పాత్ర పోషించింది ఒక అడ్డీభోజా రెడ్డి, అదేవిధంగా మాజీ లైబ్రరీ చైర్మన్ మనోహర్ గారు, అదేవిధంగా గోక గణేష్ రెడ్డి, ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు పాయలశంకర్. ఆయన చేసిందే మేము చేస్తే ఏదో మాకు ఆయన ఏదో ఇచ్చిండట. డీసీజీపీ చైర్మన్ అప్పుడు కూడా ఎన్ని రాజకీయాలు జరిగినాయో ఈ సన్యాసికి తెలాలా. ఈ సన్యాసికి ఏం గుర్తున్నది? నిన్న మాట్లాడిన సన్యాసికి ఏదో మార్కుల కోసం పాపం ఏదో జోకుడు కోసం మాట్లాడుతున్నాడు. ఈ సన్యాసికి తెలాలి, దగ్ధమ్మకు తెలాలా. ఆనాడు కూడా 47 మంది నా తాటు ఉంటే ఒక డీసీసీ చైర్మన్ ఫస్ట్ టైంలో వాళ్ళందరినీ నేను పోగు చేసుకుంటే 77 మందిలోకి వెళ్ళి మెజార్టీ నాకు ఉండగా కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది ఫోన్ వస్తే ఆనాడు ఒక నామదేవ్ గారిని ఒక దళిత బిడ్డను చేయడం జరిగింది. ఆ దళిత బిడ్డను కూడా ఎట్లా చేసిండు, మా పాక్స్ ఎన్నికలు జరిగేటప్పుడే ఆయన 40 లక్షల రూపాయలు జోగురామన్న గారు ఆ దళిత బిడ్డ తట తీసుకున్నాడు. ఆ ఇనుసగ్బానే గవ మళ్ళా బాలుడు గోవర్ధన్ రెడ్డి గారిని నన్ను పోటీలు ఉంచడం జరిగింది. నాకు ఎక్కడి నుంచి జేనత్ ఫ్యాక్స్ నుంచి, అదేవిధంగా అక్కడి నుంచి రఘునందన్ రెడ్డి పోటీ నుంచి 3 రెడ్లకు వద్దు ఒక దళిత బిడ్డకి ఇద్దాం పోటీ ఉందని చెప్పి ఈయననే వినోద్ ద్వారా ఈయనకు 5 రోజులు ముఖ్యమంత్రి కాకుంటే మాజీ ఎంపీ వినోద్ ద్వారా మా శాసనసభ్యుడు శాసనసభ్యుడు రాథోడ్ బాబురావు గారు, అదేవిధంగా ఈ శాసనసభ్యుడు ఆనాడున్న శాసనసభ్యుడు జోగురామన్న గారు అంటే మమ్మూన్ని డబ్బులు ఖర్చు పెట్టించి మా తట మెజార్టీ ఉండగా నాకు హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది, బాలుడు గోవర్ధన్ రెడ్డి గారిని డైరెక్టర్ చేయాలా, అదేవిధంగా నామదేవ్ గారిని చైర్మన్ చేయాలా, 3 రెడ్లని వదిలేసి ఒక దళితునికి ఇవ్వాలని చెప్పి ఆడికెళ్ళి కేసీఆర్తో ఫోన్ చేయించడం. అది మా ప్రస్తుతం ఓడిపోయిన శాసనసభ్యుడు శాసనసభ్యుడు ప్రెసిడెంట్లో కూడా రేపు చెప్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు చెప్తాడు. కానీ ఈ విధంగా మాట్లాడిపిస్తా ఉన్నావు, నువ్వు మమ్మల్ని సన్యాసులో మాట్లాడిపిస్తున్నావు, ఒక డీసీజీపీ చైర్మన్ని సన్యాసులు తిట్టిపిస్తా ఉన్నావు. రేపు ఇదే ఇంకా కూడా నీ మీద ఇట్లనే నువ్వు మా జోలికి రాకుంటే బాగా నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు బిడ్డ. నువ్వేమన్నావు ఎన్నికల్లో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను ఉరిపెట్టుకొని చస్తానన్నావు. నువ్వు ఎందుకు చస్తాలేవని ప్రజలు అడుగుతా ఉన్నారు. అసలు ప్రజలు ఆల్రెడీ నేను చంపే పారేసిన జోగురామన్న గారు నిన్ను ఆడుంచారు. రాబోయే కాలంలో ఊళ్ళో అయితే డబుల్ బెడ్రూమ్లో డబ్బులు ఇచ్చిండ్రో, ఎవరైతే దళిత బంధువులు డబ్బులు ఇచ్చిండ్రో, చాందా నుంచి ఎవరు డబ్బులు ఇచ్చిండ్రో, రూరల్ మండలం నుంచి ఎవరు డబ్బులు ఇచ్చిండ్రో అవి అన్ని నీ చిన్న కొడుకు సగం పోయిన బిడ్డ. తప్పకుండా నీ ఇంటి ముంగట వాళ్ళతో ధర్నాలు చేపించి ఆ డబ్బుల్ని వసూలు రికవరీ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తా ఉన్నాను. నీ చిన్న కొడుకు చేసిన దందల్ని, నువ్వు చేసిన దందల్ని
చూసి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోని నేను పడవి ఇక్కడ జరిగింది, అయినా నీకు బుద్ధి రాలే, అయినా నీకు ప్రజలు నేను భూమికి కొట్టినా బుద్ధి రాలే, నువ్వు మమ్మల్ని పార్టీ చేంజ్ చేసినట్టవా? మేము ఆనాడు తెలంగాణ కోసం పోయినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ అభివృద్ధి చేసుకుంటున్నాం, తెలంగాణ నీళ్లు ఉద్యోగాలు ఇవన్నిటి కోసం చేస్తామనుకున్నాం. ఈ 10 సంవత్సరాల్లో ఏమీ చెయ్యలే దగ్ధమ్మలు. కాబట్టి అందుకోసమే మేము ఈరోజు పార్టీ బదలడం జరిగింది, అందుకోసమే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది, అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ యొక్క प्रजानिकाనికి అభివృద్ధి అయ్యేందుకు काँग्रेस पार्टीला जॉइन అయినాం. एक कुटुंब मासेमारीमुळे खूप दुःखी आहे तर 3 तरुण मासे पकडण्यासाठी तलावात गेले असता त्यांना पाण्यात बुडाले. शेजारच्या महाराष्ट्रातील नांदेड जिल्ह्यातील नया आबादी गावातील विजय, अक्षय आणि आकाश हे 3 भाऊ 6 दिवसापूर्वी मजुरी कामासाठी आदिलाबाद जिल्ह्यातील बंदला मंडळपूरच्या नागापुरात आले होते, स्थलांतरित झाले. तर आज सकाळी कांबळे श्रीनिवास अन्य एका नातेवाईकांसह आदिलाबाद ग्रामीण मंडळातील पोच्छेरा तलावावर मौज मजा करण्यासाठी आले. तर त्यांनी सोबत आणलेल्या या काठ्या घेऊन मासे नदीत उतरले तर त्यांनी पाणी जास्त असल्याने ते बुडाले. त्याचे एकाला वाचवून दुसरा पाण्यात गेला तर पोहता पोहता तिघेही हरवले. श्रीनिवास नावाचा आणखी एक नातेवाईक किनाऱ्यावरच राहिल्याने दुर्घटना टळली. स्थानिकांकडून घटलेली ही माहिती मिळताच पोलीस घटनास्थळी दाखल झाले आणि DRFच्या या टीमला माहिती देऊन त्यांना तेथे आणण्यात आले. शेतात घुसलेल्या या पाणी मच्छीमारांच्या मदतीने शोधकार्य तीव्र केले. ग्रामीण CI फणीधर आणि SI यांनी शोधाचे बारीकाईने निरीक्षण केले. त्यानंतर पीडितेच्या कुटुंबांसह नातेवाईकांनी तलाव गाठला. प्रथम विजयाचा मृतदेह सापडला तर पाहून नातेवाईक रडत बसले तर अपघात झाल्याने मजूर म्हणून कामाला आलेली ही अश्रू अनावर केले. सायंकाळी सुरू असलेल्या या शोधात अन्य दोघांचाही मृतदेह सापडले. వ్యక్తులు పొచ్చరవాగులో మునిగిపోయి కనిపించట్లేదని చెప్పి సమాచారం రాగా మేము ఇక్కడికి వచ్చి వెరిఫై చేయగా బండల నాగపూర్కి చెందిన 4 వ్యక్తులు ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చారు. దాంట్లో 3 వ్యక్తులు నీళ్ళలో మునిగి గల్లంతైనరు. సమాచారం మేరకు మేము DDRF టీంని తీసుకొచ్చి అలాగే గజితగాలను పిలిపించి వెరిఫై నీళ్ళలో వెతికించగా ఒక డెడ్ బాడీ దొరికింది. విజయ్ నాగుల్వర్ అనే వ్యక్తి డెడ్ బాడీ దొరికింది. వీళ్ళు మొత్తం 3 వ్యక్తులు సొంత అన్నదమ్ములు. వీళ్ళు 3 కూడా ఒకరిని కాపాడబోయి ఒకళ్ళు నీళ్ళలో మునిగి గల్లంత అవడం జరిగింది. వీళ్ళు నాందేడ్ సంబంధించిన వ్యక్తులు బండల నాగపూర్కి కూలి పని కోసం వారం రోజుల క్రితం వచ్చారు. ఇక్కడ ఉంటూ కూలి పని చేసుకుంటూ ఈరోజు చేపలు పట్టడానికి వచ్చి మునిగిపోయి గల్లంతైనరు. దాంట్లో ఒక డెడ్ బాడీ మాకు ఈరోజు దొరికింది. 4 వచ్చిండ్రు, మొత్తం 4లో 3 గల్లంతైనరు. అందులో ఒక డెడ్ బాడీ దొరికింది. సేఫ్ అయిన వ్యక్తి పేరు శ్రీనివాస్, కాంబ్లే శ్రీనివాస్. అతను వాళ్ళ బంధువే. అతను చూసి సమాచారం అందించగా మొత్తం అంతా పబ్లిక్ కానీ మాకు సమాచారం వచ్చింది. పబ్లిక్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ కోసం వెతకడం జరుగుతుంది. ఇతని మహారాష్ట్ర కాదు, ఇతని కప్పర్ల విలేజ్ కాంబ్లే శ్రీనివాస్. जिल्हा केंद्रातील ग्रंथालयातील समस्या सोडवण्यासाठी सर्वतोपरी प्रयत्न करणार असून स्पर्धा परीक्षेची तयारी करणाऱ्या उमेदवारांना नोकरी मिळावी व त्यांच्या या पालकांची स्वप्ने पूर्ण व्हावी यासाठी सर्वतोपरी प्रयत्न करणार असल्याचे जिल्हाधिकारी राजेश शहा यांनी सांगितले. मंगळवारी त्यांनी शहरातील मध्यवर्ती ग्रंथालयाला भेट दिली. वाचनालयातील सर्व विभागांची तपासणी करून अनेक सूचना अधिकाऱ्यांना केल्या. स्पर्धा परीक्षांची तयारी करणाऱ्या उमेदवारांशी संवादही साधला. सर्वांचे मनापासून स्वागत करण्यात आले. त्यांना भेडसावणाऱ्या समस्यांबाबत त्यांनी तक्रारही केल्या. यावेळी उमेदवारांनी अनेक समस्या त्यांच्या निदर्शनास आणून दिल्या व त्यांनी सकारात्मक प्रतिसाद दिला. वाचनालयातील आवश्यक ती दुरुस्तीचे काम हाती घेऊन पायाभूत सुविधांच्या रचनेसाठी परिश्रम घेणार असल्याचे त्यांनी सांगितले. आवश्यक पुस्तके उपलब्ध करून देण्यासाठीही पावले उचलली जातात असे आश्वासन त्यांनी दिले. तर कोणतीही चिंता न करता शांतपूर्ण वातावरणात अभ्यास करून सरकारी मानके साध्य करण्याची इच्छा त्यांनी व्यक्त केली. ఈ రోజు ఆదిలాబాద్ పట్టణంలో సెంట్రల్ లైబ్రరీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు ఇక్కడ చదువుతున్న ఆస్పిరెంట్స్, ముఖ్యంగా గ్రూప్ ఎగ్జామ్ కోసం రాసిన ఆస్పిరెంట్స్, తర్వాత సెక్రటరీ లైబ్రరీ గారు, వారందరూ స్టాఫ్ కూడా నాతో పాటు ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారితో కూడా అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. వారితో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. వారు కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. ఇంతకుముందు కూడా వాళ్ళు అంటే DSC ఎగ్జామ్ రాసే ముందు కూడా, DSC ఎగ్జామ్ జరిగే ముందు కూడా వారు మా దగ్గర వచ్చి టైమింగ్స్ గురించి కూడా అప్పుడు చెప్పారు. సో ఇప్పుడు అడిగితే అప్పుడు టైమింగ్స్ కూడా మోడిఫై చేసి పొద్దున 6 నుంచి నైట్ 11 వరకు ఇక్కడ స్టాఫ్ కూడా ఉండి మానిటర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి కోరుతున్నారు. సో ఇక్కడ సెక్రటరీ లైబ్రరీ గారు కూడా వారు ఏవైతే అంటే సూచనలు ఉన్నాయో, వారు ఏవైతే
ఈ సమస్యలు ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలకు సంబంధించిన ఇక డోర్స్ విండోస్ సమస్యలు కానీ, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ సమస్యలు కానీ, తర్వాత ఇక్కడ బుక్స్ మ్యాగజైన్స్ ఈ సమస్యలు కానీ, వైఫై సమస్యలు కానీ, గేట్ సమస్యలు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఈ అన్ని సమస్యలకి తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఒక కీలకమైన టైంలో వారు ఇప్పుడు పాస్ అవుతున్నారు. ఈ కీలకమైన టైం ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, తర్వాత నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, తర్వాత డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్. అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి నెక్స్ట్ 4 months వారి భవిష్యత్ కోసం చాలా క్రూషియల్ ఉంది. సో మా కోరిక అండ్ వారి కోరిక కూడా ఒకటే, వారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏమైనా గ్రూప్స్ ఎగ్జామ్లో వారికి మంచి ప్రభుత్వం ఉపాధి రావాలి. నా కోరిక కూడా అదే. దట్ ఆదిలాబాద్ జిల్లాలో అట్లానే ఇక్కడ ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీ కానీ, ఇట్లా మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీ కానీ, అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉట్నూరులో కానీ కూడా ప్రతి ఒక్క చోట్ల ఎక్కువ మంది మన ఆదిలాబాद जिल्हा నుంచి ग्रुप्स एग्जामలో पास अव्वाली నేను కోరుతున్నాము. श्रीकृष्ण जन्माष्टमी उत्सवाच्या स्मरणार्थ आध्यात्मिक वैभव झालेले आहे. तर शहरातील श्री रामचंद्र गोपालकृष्ण मठात मंगळवारी गोकुळाष्टमीच्या या पार्श्वभूमीवर अनेक आध्यात्मिक कार्यक्रमाचे आयोजन करण्यात आले होते. भजन आणि भक्तिगीतांनी मंदिर परिसर हरिनामाच्या स्मरणाने दुमदुमून गेले. भक्तांनी आपल्या मुलांना गोपिका आणि कृष्णाच्या वेशात आणले. मुलींनीही मंदिरातही जल्लोषही केला. लोकनाथ असलेले हे भगवान जगन्नाथची विशेष पूजा करून आरती करण्यात आली आणि ही उत्सवात उत्सवाने सहभागही झाले. परमेश्वराची आराधना करण्यात आली. मठाधिपती योगानंद सरस्वती स्वामीजी यांच्या नेतृत्वाखाली हा सोहळा थाटामाटात पार पडला. महाराष्ट्रातील घाटंजीचे तथ्य महाराजांनी गणेश वॉकला आलेल्या भाविकांना कृष्ण जन्माष्टमी कीर्तीचा उपदेश केला. नंतर त्यांनी गोपालकाचे आयोजन केले. मठाधिपतीसह भक्तांनी गायनही गायले. तर या भव्य उत्सवाचा सनातन हिंदू उत्सवाच्या समितीच्या सदस्यांसह शहरातील प्रतिष्ठित लोक आणि भाविक सहभागी झाले होते. या कार्यक्रमाला जिल्हा पोलीस अधीक्षक गौस आलम यांनी प्रमुख पाहुणे म्हणून उपस्थिती राहून या उत्सवात सहभागी होऊन धार्मिक सलोखाचा संदेशही दिला. छोट्या कृष्णाच्या पाळणाही हलवला आणि जल्लोषही केला. यावेळी एसपींनी स्नेहपूर्वक आमंत्रित करून शाल श्रीफळ देऊन सत्कार करण्यात आला. त्यानंतर आलेल्या भाविकांना प्रसाद देऊन महाअन्नदानाचे आयोजन करण्यात आले होते. ఇప్పుడు ఆన్ దిస్ ఆస్పిషియస్ డే అందరికీ కృష్ణ జన్మాష్టమి చాలా చాలా శుభాకాంక్షలు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ టౌన్లో చాలా గ్రాండ్ మ్యానర్లో సెలబ్రేషన్ జరుగుతుంది. నిన్న కూడా మంచి ప్రోగ్రామ్ అయింది. అండ్ ఈరోజు కూడా గోపాలకృష్ణ మఠలో మంచి పూజ జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ auspicious day. అందరికీ తెలుసు, it marks the birth of Lord Krishna. Lord Krishna teachings and values enshrined in Bhagavad Gita. అందరికీ తెలుసు. ఈ రోజు on this day also, in this time also, it is equally applicable. Living life of integrity and values చాలా important. And on this auspicious day again from आदिलाबाद जिल्हा पोलीस तर्फ నుంచి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. केंद्र व राज्य सरकारने आदिवासी हक्क संघर्ष समितीच्या वतीने त्यांच्या न्याय मागण्या पूर्ण करण्यासाठी आणि त्यांच्या हक्काचे संरक्षण करण्यासाठी व समस्या सोडवण्यासाठी मंगळवारी बंदची हाक दिलेली आहे. धरणे घेण्यात आले. बसेसही घेण्यापूर्वीही रोखल्याने पोलिसांनी परिसरात घुसून त्यांचे प्रयत्न हाणून पाडले. बस स्थानक ते कोमरम भीम चौक दसनापूर पेट्रोल पंपापर्यंत शांतता रॅली काढून निषेध केला. यावेळी तुडुंबदेब्बा हे राज्य संयोजक गेडाम नागेश म्हणाले की एजन्सी परिसरामध्ये स्वतंत्र डीएससीसी घेण्यात यावी आणि ITDAतील अनुशेष पदे ही तातडीने भरण्यात यावी असेही ते म्हणाले. तर 5व्या या शेड्यूलमध्ये पिसा 1/70 कायदा लागू केला जाणार आहे. तर GOMS क्रमांक 3 पुनर्सचित करण्याची मागणी करण्यात आलेली आहे. विशेषी आदिवासी पोलीस बटालियन तयार करण्यात यावी असेही ते म्हणाले. आणि लंबाड्यांना ST यादीतून वगळण्यात यावे आणि आदिवासींच्या हक्काचे संरक्षण करावे अशी मागणी त्यांनी केली. या कार्यक्रमामध्ये तुडुंबदेब्बा राज्य संयोजक उईका संजीव, जिल्हा निमंत्रक वेट्टी मनोज, महिला संगम जिल्हा संयोजक गेडाम रेणुका आणि उईका इंदिरा, जिल्हा उपाध्यक्ष रामू आदी सहभागी झाले होते. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ST జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి జీవో నంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలి.
అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలిచ్చి గిరివి పథకంగా బోరుబావులు మంజూరు చేయాలని చెప్పేసి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఏజెన్సీకి బంధు ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పద్దలగడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులందరూ కూడా సిద్ధం కాబోతున్నారు. కొమరం భీము, బిర్సా ముండా, రామ్జీగోండు, మల్లుదొర, గంటుదొర, సమ్మక్క సారకర్ల వారసత్వాన్ని పురస్కరించుకుని వల్ల ఆదివాసీలు పోరాడుతూ వస్తున్నారు. అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికీ కూడా ఇవాళ మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీల समस्या परिष्कరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట समिती तुडुंबदेब तर्फे మేము डिमांड చేస్తున్నాం। आदिलाबाद मध्ये नित्य अन्नदानाचा कार्यक्रम हा सुरू झाला असून तो अव्याहतपणे सुरू आहे। प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिस मध्ये म्हणजेच कंदी श्रीनिवास रेड्डी यांच्या शिबिरामध्ये भुकेले लोक दररोज आपली भूक भागवतात तर कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवतात। आपल्या फाउंडेशनच्या माध्यमातून ते दररोज शेकडो लोकांना अन्नदान करून त्यांच्याकडून कौतुक आणि आशीर्वाद मिळवत आहे। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంత काँग्रेस सरकारने गेल्या निवडणुकीत दिलेले आश्वासन पाळावे आणि दिव्यांगांना 6000 रुपये पेन्शन लागू करावी अशी मागणी राष्ट्रीय व्यासपीठ अपंग हक्क संघटनेचे जिल्हाध्यक्ष मेसराम नागेश यांनी केलेली आहे। आदिलाबाद जिल्हा केंद्रातील सुंदरया भवन येथे मंगळवारी आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। दिव्यांगांच्या हक्कासाठी या महिन्याच्या 28 तारखेला जिल्हाधिकारी कार्यालयासमोर होणाऱ्या उपोषणामध्ये मोठ्या संख्येने सहभागी होण्याचे आवाहन त्यांनी केले। ते म्हणाले की गेल्या विधानसभा निवडणुकीत काँग्रेस पक्षाने सत्तेत येताच अपंगाचे पेन्शन 4000 वरून 6000 करण्याचे आश्वासन दिले होते,
पण रेवंत रेड्डी यांनी मुख्यमंत्री पदाची ही जबाबदारी स्वीकारून 8 महिने उलटले तरीही अद्यापही आश्वासनाची पूर्तता झालेली नाही. 6000 पेन्शन तत्काळ लागू करण्याचे दिव्यांगांचे प्रश्न सोडवण्यासाठी जोमाने कामाने लागा असे आवाहन त्यांनी केले. अन्यथा ते लढू हक्क मिळवण्यासाठी सज्ज होईल असे म्हणाले. నేడు ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల పైన రేపు మేము ధర్నా నిరసన వ్యక్తం చేయడం అవుతుంది. కాబట్టి ఆదిలాబాద్లో ఉన్న వికలాంగులందరూ వేలాదిగా తరలి వచ్చి మా ధర్నాను జయప్రదనం చేయాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రేపు మన సుందరయ్య భవన్లో 10కి హాజరు కావాలని వికలాంగుల ఎన్ఫీఆర్డీ సంఘం కోరుతుంది. ఈ ధర్నాలనేది కూడా వికలాంగుల సంక్షేమం, వికలాంగుల పథకాలు గిట్ట ఇది వరకు ఎంతోమంది కలెక్టర్లను ఇవ్వడం, అప్లికేషన్స్ ఇచ్చినా కూడా స్పందన ఇవ్వడం లేదు. గతంలోనే ప్రభుత్వము జనవరి లోపలనే 6000 ఆసరా పెన్షన్ అమల్లోకి తీసుకువస్తాం అనేసి ఇంత చెప్పడం అయింది. కానీ ఇది వరకు గత 8 నెలలుగా కావస్తుంది. కానీ 6000 ఆసరా పెన్షన్ పైన వికలాంగులపై మొగ్గు చూపుతుంది. కాబట్టి దీనికి రేపు ఆదిలాబాద్ జిల్లాలో వ్యతిరేకంగా ఇంత కలెక్టర్ ఆఫీస్ ముందట మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి आदिवासी कल्याण परिषद मंडळाचे अध्यक्ष श्रीराम नंदकुमार म्हणाले की सरकार बदलणाऱ्या आदिवासींना न्याय दिला जात नाही. एजन्सी बंदाच्या आव्हानाचा एक भाग म्हणून बेला मंडळ केंद्रातील कोमरम भीम कॉम्प्लेक्स मध्ये त्यांनी माध्यमाशी संवाद साधला. एजन्सी बंदाला आदिवासी कल्याण परिषद आणि राय सेंटर मध्ये पाठिंबा दिला. तर अनेक सरकारे बदलत असली तरीही आदिवासीच्या स्थितीमध्ये कोणताही बदल होत नसल्याचे म्हणाले. आता राज्य सरकारने उत्तर देऊन आदिवासींना न्याय देण्याच्या दिशेने पावले टाकावीत, तर स्वतंत्र डीएससी घेण्यात यावी आणि अनुदेश पदे भरण्यात यावी अशी मागणी त्यांनी केली. आदिवासी ऐक्य द्या. जय आदिवासी. आदिवासी ऐक्यता. आदिवासी ऐक्य द्या. जय आदिवासी. आदिवासी ऐक्यता. आदिवासी ऐक्य द्या. जय आदिवासी. आदिवासी ऐक्यता. आदिवासी ऐक्य द्या. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్ కార్యక్రమం చేయబడుతుంది. అదేవిధంగా బేలా తరపు నుంచి కూడా ఏజెన్సీ బంద్ని మా బేల మండల సంఘాల తరపు నుంచి మద్దతు తెలుపుతున్నాము. ఎందుకంటే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆదివాసులకు అన్యాయం జరుగుతూనే ఉంది. కనుక ఈ ఏజెన్సీ బంద్ ముఖ్య డిమాండ్లు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ ఐటీడీఏలో ప్రత్యేక డిఎస్సి నిర్మించాలి. అదేవిధంగా 9 తెగల ఆదివాసులకే డిఎస్సి వర్తించేలా చూడాలి. అదేవిధంగా ఐటీడీఏ బ్యాక్లాగ్ పోస్టులను తొందరగా భర్తీ చేయాలి. అదేవిధంగా 28 శాఖలలో జీవో నంబర్ 29 శాఖలు ఉన్న జీవోలను చట్టాలను पकडबंदीगा చేయాలి. बोध कृषी सहकारी संस्थेत गोंधळ सुरूच आहे. कर्जाची रक्कम दुसऱ्या व्यक्तीऐवजी एका व्यक्तीच्या नावाने करण्यात आल्याची चिंता व्यक्त करण्यात येत आहे. तर मारपल्ली येथील तुमू गंगाधर यांनी त्यांच्या नावावर कर्ज असल्याचे दाखवल्यावर संबंधित शेतकरी अधिकारी पदच्युत झाले. त्यांनी ते सिद्ध करण्याचा प्रयत्नही केला. अनेक शेतकऱ्यांनी कर्ज न घेता कर्ज घेतल्याचे दाखवण्याचे त्यांचे नुकसान झाल्याच्या तक्रारी आहे. अधिकाऱ्यांच्या चुकांमुळे अडचणी येत असल्याचे त्यांनी सांगितले. सोसायटीचे संचालक गोरला राजू यादव यांनी अधिकाऱ्यांना संपूर्ण चौकशी करून शेतकऱ्यांना न्याय मिळवून देण्यासाठी पावले उचलण्यास सांगितले. గత సంవత్సరం కూడా వచ్చినాం మేము లోన్ తీసుకోలేమని ఎందుకు డిలే చేయలేదు అప్పటి నుంచి పోయిన ఇయర్ కూడా వచ్చినాం మాకు అకౌంట్ లేదు మాకు అసలు మేము అసలే లోన్ తీసుకోవాలని పోయిన ఇయర్ కదా మా పేరు పుష్ప మా ఆయన పేరు గంగాధర్ మా సొసైటీ బ్యాంకులో లోను లేపకుండా इंस्पेक्टर ऑडिटर बहुत डीसी साहब इंस्ट्रक्शन दिए कि ये बहुत में ऐसा प्रॉब्लम्स है
जो इसका वेरीफाई करके इंक्वायरी रिपोर्ट जो बोले आज मैं पूरा लेटेस्ट वेरीफाई करके इंक्वायरी रिपोर्ट डीसीओ को दे रहा हूँ। थ्रू डीसीओ कलेक्टर साहब को देते और कलेक्टर साहब एक्शन लेने के लिए जो भी है कलेक्टर साहब का एक्शन होता। మళ్ళీ తర్వాత కూడా ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్ షార్ట్ టర్మ్ లోన్స్లో పూర్తిగా డబ్బులమయమై రైతులకు ఎవరైతే అర్హులైన రైతులకు న్యాయం చేయలేకపోతున్నాం। మరి అందుకొరకని మేము జిల్లా కలెక్టర్ గారిని డీసీఓ గారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం। మా బోత్ మండల సహకార సంఘంలోని సభ్యుల తరఫున మరి బోత్ రైతుల తరఫున ఏమంటే మరి తక్షణమే వారిని విధుల నుండి తొలగించి మరి కొత్త వారికి అవకాశం ఇస్తే మరి ఈరోజు రేపు రానున్న రోజుల్లో సహకార సంఘం అభివృద్ధి పథంలోకి పోతుంది। ఇది మరి ఎల్టీ లోన్లలో అయితే 10,000 20,000 తీసుకొని రుణం మంజూరు చేయలే। ఇప్పుడు నా పక్కకే ఉన్న సోదరిమణి పాపం ఆమె లోను లేకున్నా లోన్లో ఆమె వాళ్ళ భర్తది మరి పేరు రావడం మరి ఇటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయి। మరి అటువంటి అన్నింటినీ కూడా ఎప్పుడు అవకాశం వస్తుందంటే డైరెక్టర్లకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు రైతులు మాకు చెప్తారు, జనరల్ బాడీ మహాజన సభ పెట్టినప్పుడు రైతులందరినీ పిలుస్తాం, వారి समस्याలని చెప్తారు। निर्मल नगरपालिकेच्या सफाई कर्मचाऱ्यांचे प्रलंबित वेतन अदा करण्यासाठी आंदोलन दुसऱ्या दिवशीही सुरूच आहे। मंगळवारी गांधी पार्क येथे बैठकीचे आयोजन करण्यात आले होते। या गेल्या 4 महिन्यापासून सफाई कर्मचाऱ्यांना वेतन न मिळाल्याने कुटुंबाचा उदरनिर्वाहाचा बोजा झाला असल्याचे ते म्हणाले। कर्ज काढून कुटुंबाचा उदरनिर्वाह करत असल्याचे त्यांनी सांगितले। प्रलंबित वेतन अदा होईपर्यंत कर्तव्य बजावणार नसल्याचे त्यांनी स्पष्ट केले। सफाई कर्मचाऱ्यांच्या या आंदोलनामुळे शहरात ठिकठिकाणी कचऱ्याचे ढीग साचलेले आहे। वसाहतीमधील कचरा न उचलण्याने नागरिकांचे हाल आहे। జీతాలు 4వ నెల రన్నింగ్ అయిపోయింది। 3 నెలల జీతాలు నిండు ఉన్నాయి। జీతాలు ఇయ్యక 2 రోజుల నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము, కానీ ఓట్లు కుటుంబాలను పట్టించుకుని లేదు। ఏ సార్ వస్తలేరు, ఏ లీడర్లు వస్తలేరు, ఓట్లు ఏం మాట్లాడతలేరు। మాకు బడిళ్ళల్లో ఫీజులు కట్టక పిల్లలతో ఇబ్బందులు అవుతున్నాయి। పిల్లలకు ఫీజులు కట్టక ఇళ్ళ కొట్టిండు బడిళ్ళకి, ఇళ్ళకు దేవుడు పెన్నులు ఏం లేక మా పిల్లలు కూడా ఏడుస్తున్నారు। ఏడుచుకుంటూ ఇంటికి వచ్చేసిండ్రు। కరెంటు బిల్లు కట్టక సుగా జీతాలు ఇయ్యక కరెంటు వీకేసిండ్రు। 3 నెలల సంది ఇళ్ళ కిరాయిలు కట్టక ఇళ్ళకి కూడా వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని। ఒకటే జీతం వేస్తాని మాట ఇచ్చిండు సారు, మాట ఇస్తే ఒక జీతం వేస్తే 3 నెలల సంది ఇల్లు కిరాయి ఏం కట్టాలా, మేమేం తినాలా, మా పిల్లలకి ఏం పెట్టాలా? అన్ని చికెన్కున్న వ్యాధులు వస్తున్నాయి అందరికీ। హాస్పిటల్లో ఉన్నాము, హాస్పిటల్లో ఉత్తర కథలు ఆగుతారా మాకు? గ్యాస్ అయిపోయింది సిలిండర్, మేము గ్యాస్ దగ్గరకు పోతే ఉత్తర కథలు ఇస్తారా? గ్యాస్ సిలిండర్ హాస్పిటల్లో ఉత్తర కథలు ఆగుతారా? గ్యాస్ కాడ ఉద్దరిస్తారా మాకు? రేషన్ కాడ ఉద్దరిస్తారా? 3 నెలలు 4 నెలలు జీతాలు ఆగుతాయి, ఒక్కొక్కసారి మేము ఇయ్యమంటున్నారు ఆడిపోయినా కానీ మా పరిస్థితి ఏంది? మేమేం తినాలా? మాకు ఒక ఐడి కార్డు లేదు, మాకు ఒక हेल्थ कार्ड లేదు। निर्मल जिल्ह्यातील कुंटाला येथील श्रीकृष्ण मंदिरात श्रीकृष्णाष्टमीचा उत्सव मोठ्या थाटात पार पडला। जिल्ह्याच्या एसपी जानकी शर्मिला यांनी दहीहंडीच्या कार्यक्रमाला हजर राहिली, तर त्यांचे जोरदार स्वागत करण्यात आले। दरवर्षी हे सोहळे श्रीकृष्ण मंदिरात मोठ्या थाटामाटात आणि भक्तिभावाने पार पडतात असे आयोजकांनी सांगितले। यंदाच्या एसपीच्या उपस्थितीबद्दल त्यांनी आनंदही व्यक्त केला। त्यानंतर एसपी शर्मिला यांनी ही जल्लोषही केला। गाड़ी मारतारो कोने गाड़ी मारतारो कोने
गाठी मारतारो कोणी गाठ मारतारो कोणी डीएसपी गंगा रेड्डी यांनी सांगितले की निर्मल जिल्हा मुख्यालयात गांजा विकणाऱ्या एका व्यक्तीला अटक करण्यात आलेली आहे। मंगळवारी शहर पोलीस ठाण्याच्या पत्रकार परिषदमध्ये आणि स्थानिक ट्रॅव्हल्स परिसरामध्ये SS अशोक यांच्या नेतृत्वाखाली तपासणी केली असता शहरातील शेख आमेर सोहेल नावाच्या व्यक्तीला गांजा विक्री करताना पकडण्यात आलेले आहे। त्यांच्याकडून 180 ग्रॅम गांजा जप्त करण्यात आला तर त्याला अटक करून रिमांडवर पाठवण्यात आल्याचे डीएसपींनी उघड केले। अशोक एसआई तన సిబ్బందితో ఇమిడియట్లీ అక్కడ పోయి సెర్చ్ చేయగా షేక్ అమీర్ సోహెల్ సనాబ్ షేక్ ఆమెర్ అనే వ్యక్తి అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని సెర్చ్ చేయడం పట్టుకోవడం జరిగింది। పట్టుకుంటే అతన్ని సెర్చ్ చేస్తే అతని దగ్గర గాంజా దొరకడం జరిగింది। 180 గ్రామ్స్ గాంజా అతను మొదటి సీజ్ చేసినాము। కేసు రిజిస్టర్ చేసినాము। అతనిగా కేసు రిజిస్టర్ చేసి అతనిపై ఇంకా ఏమన్నా కేసు ఉన్నాయేమో వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ పంపడం జరుగుతుంది। ఎక్కడైనా ఎవరైనా ఇట్లా గాంజా అమ్మినా కానీ కన్జ్యూమ్ చేసినా కానీ పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది। కేసులు రిజిస్టర్ చేస్తాం, రిమాండ్ చేస్తాం। కాబట్టి గాంజా అడిక్ట్ కాదండి। గాంజా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా పోలీస్ తెలియజేయండి। తెలియజేసి గాంజా లేని నిర్మల్ను మనం సాధించుకోవాలా। ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని తెలియజేస్తున్నాం। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। शुद्र राजकारण टाळा असे म्हणणारे DCCB चेअरमॅन। जोगू भंडारम एपिसोडनुसार रिलीज होईल असा इशारा। प्राणघातक मासेमारी, कोच्चेरा नदीत 3 भाऊ वाहून गेले। जिल्हाधिकारी समस्या सोडवण्यासाठी प्रयत्न करतील तर यांनी वाचनालयाला भेट दिली। गोपाल कृष्ण मठ येथे गोपाल कला तेजस्वी कृष्णाष्टमी उत्सवात सहभागी होऊन धार्मिक एकोपा दाखवणारे SP। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।